Radio City podcast. Radio City wrong story by Radio City RJ Sid. రేడియో సిటీ 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు ఎట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్, ఏ వుడ్ ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సిల్బాన స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చడే నా పని. అట్లా ఈ రోజు మనం మాట్లాడుతున్నది ది అన్స్టాపబుల్. బాలయ్య గారు అన్స్టాపబుల్ కాదు, తెలుగులో అన్స్టాపబుల్. ఇక తెరెత్తి స్టోరీలోకి అడుగు పెడితే పావం అనాథ పిల్లువాడు కానీ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రాజా వాళ్ళ ఇంట్లో పెరుగుతాడు. అతడు నుంచి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు నుంచి ఆగడు వరకు మన బాబులోకే బాబు ఎప్పుడు త్యాగమూర్తిగానే ఉండే. అట్లనే రాజా వాళ్ళ కొడుకైన భరత్ ఒక యాక్సిడెంట్ లో ఒక పిల్లగాని చంపేస్తే ఆ బ్లేమ్ ని తన మీద వేసుకుంటాడు. ఇక మనోడు జైలుకోతాడు. శంకర్ చేసిన త్యాగం రాజాకు తెలియదు కాబట్టి నువ్వు జైలు నుంచి ఎప్పుడు తిరిగి వచ్చినా గానీ నాకైతే కంటపడొద్దు, నన్ను చూడొద్దు, నా ఇంటికి రావద్దని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అహర్నిశలు కష్టపడి సిన్సియర్ గా చదువుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుతాడు మనోడు. సార్కు ఒక ముద్దు పేరు కూడా ఉంటది, ఎన్కౌంటర్ శంకర్ అని. అది తన ట్రాక్ రికార్డ్ తో వచ్చిన పేరు. ఇక ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది బుక్కపట్నంకి. ఆ ఊర్లో దామోదర్ ఇన్ఫ్లుయెన్స్ లో జరుగుతున్న పెద్ద పెద్ద ఇల్లీగల్ బిజినెస్ లన్నిటినీ అరికట్టడానికి, ఆ ఊర్లో ఇల్లీగల్ గా కట్టాలనుకుంటున్న పవర్ ప్లాంట్ కట్టనీయకుండా చేయనికే మనోని అపాయింట్ చేస్తారు. ఉత్తగెల్లగొట్టనికే స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ కోసం తుప్పలు గింజలు ఏరుకోనికి వచ్చిన పిల్లల్లా కాదు, రౌడీలు కదా. అందుకే ఒక మంచి స్కెచ్ చేసి ప్లాన్ వేసి తన వెనకాల ఉండే ముగ్గురు గుండాలందరినీ వాళ్ళే ఇరుకునిలాగా చేస్తాడు. వాళ్ళే లయన్ సీను, ఫెరోషియస్ ఫిరంగి, సూపర్ సంపంగి. ఇక వీళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్ ప్రపంచానికి తెలవకుండా ఉండాలంటే వాళ్ళు తన సైడ్ జాయిన్ కావాలని చెప్పి ముద్దుగా వాళ్ళ సైడ్ జాయిన్ చేయించుకుని కొన్ని ఎవిడెన్స్ లు కలెక్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి ఆ పవర్ ప్రాజెక్ట్ ఆగేలాగా చేస్తాడు. దీని తర్వాత కొత్తగా చెప్పేదేముంది, ఆగడు సినిమా చూడనోళ్ళు లేరు. ఆ కామెడీ టైమింగ్లు, సోను సూద్ ఎంట్రీ, బ్రహ్మానందం గారి సీన్లు, మనం క్రేజీగా కొత్తగా రాంగ్ స్టోరీ అద్దేద్దాం ఈ నుంచి. ఆ పవర్ ప్లాంట్ ఎట్లన్నా ఆపాలి. ఎంత కోర్టుకు పోయినా గానీ ఆ విట్నెస్ లన్నీ తారుమారు చేసే ఛాన్స్ ఎంతనో ఉంది దామోదర్ చేతి నుంచి. హీరో తన మాస్టర్ మైండ్ యూజ్ చేసి ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ చేయిస్తాడు. ఫస్ట్ రాజా దామోదర్ తన దోస్తానం చేసుకుంటాడు, తను ఎవరో తెలియకుండా. ఎట్లో ఈ ముగ్గురు తన చేతిలో ఉన్నారు కాబట్టి ఆయన గొప్పోడు, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అట్లా ఇట్లా అని మభ్య పెట్టేసి తన పార్ట్నర్ లాగా చేసేసుకుంటారు. ఇంకేంది డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాడు అనే టైంకి ఈ డీల్ అవ్వనికి వీలేదు. ఎందుకంటే తను కూర్చున్న ప్లేసు, తన వాస్తు, తన దిశ అన్ని తప్పుకుని అన్ని మార్చాల్సిందే. అప్పుడే సక్సెస్ వస్తుంది బిజినెస్ లా. అంటే పార్ట్నర్ వచ్చి, అదే రాజా వచ్చి, వాట్స్ హ్యాపెనింగ్ సార్, నువ్వు ఇన్ని వాస్తు దోషాలు పెట్టుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నావే, ఇన్ని రోజుల నుంచి ప్రాజెక్ట్ ఆగిపోతుంది అంటే ఏందో అనుకున్నా, వాస్తు దోషమా? ఈ షార్ట్ ఫిలిం లో విక్కీని హీరోగా మార్చినట్టు చూపిస్తాడు. కానీ తీస్తున్న కథ వేరు, అక్కడ పోర్ట్రే అవుతున్న సీన్ వేరు. విక్కీ లైఫ్ లో జరిగిన రియల్ ఆస్పెక్ట్స్ ని హీరోయిక్ గా చూపిస్తా అని చెప్పి తన మాటల్లోనే తను చేసిన తప్పులన్నీ ఒప్పించి దాన్ని వీడియోలాగా తీసి మీడియానంతా పిలిపించి ఒక రోజు వాళ్ళ నాయన హెల్ప్ తోన తన థియేటర్ లోనే షో వేసి విక్కీ చేసిన అన్యాయాలన్నీ తన మాటల్లోనే చెప్పించి విక్కీని పోలీసు వాళ్ళతోనే అరెస్ట్ చేపించి వాని కండ్ల ముందరే సత్యాన్ని పెండ్లి చేసుకుని హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ సెట్ అయిపోతాడు. ఇది మనోడు ఆడిన ఆట, సిద్ధుగాడిచ్చిన రాంగ్ స్టోరీ ట్విస్ట్ ఆట. మళ్ళా రేపు ఇంకొక క్రేజీ ఎపిసోడ్ తో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City podcast. Radio City wrong story by Radio City RJ Sid.